పొదిలి పట్టణంలో ఈరోజు వందే మాతరం 150 ఏళ్ల సంబరాలు. ఈరోజు తేదీ 7/11/2025 శుక్రవారం ఉదయం పొదిలి పట్టణంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం 150 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని వందే మాతరం 150 ఏళ్ల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు వందే మాతరం నినాదాలు చేస్తూ పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా విచ్చేసి వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ప్రసంగిస్తూ ప్రముఖ రచయిత, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ బకించంద్ర చటర్జీ వందే మాతర గేయాన్ని 1875 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన తన ఆనందమఠం నవలలో ప్రచురించినట్లు, 1905 సంవత్సరంలో బెంగాల్ విభజనతో వచ్చిన వందే మాతర ఉద్యమంలో ఈ గేయాన్ని ఎక్కువగా ఉపయోగించి ప్రాచుర్యంలోకి తెచ్చారని ఆమె పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తదుపరి అనేక మార్పులు చేర్పులు చేసి 1950 సంవత్సరం జనవరి 24న రాజ్యాంగ సభ వందే మాతరం జాతీయ గీతంగా ఆమోదించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ గేయంలో దేశభక్తి, త్యాగం, ఐక్యత వంటి విలువలతో పాటు మన దేశంలో ఉన్న నదులు, లోయలు, పర్వతాలు, సుందర పుష్పవనాలు, పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, ప్రకృతిలో ఉన్న సహజ సంపదలు మొత్తం మనకు జీవనాధారంగా వందే మాతరం గేయంలో పొందుపరిచినట్లు ఆమె వివరించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ గునుపూడి భాస్కర్ గారు ప్రసంగిస్తూ వందే మాతర గీతం స్వాతంత్రోద్యమంలో ఒక తారక మంత్రంగా ఉపయోగపడి యావత్ భారత జాతి మొత్తాన్ని ఏకతాటి మీదకు తెచ్చి అందరినీ ఐక్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి నారాయణ గారు ప్రసంగిస్తూ వందే మాతరం అంటే తల్లి భరతమాత మీకు వందనం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం అని అర్థమని ఆయన పేర్కొన్నాడు. ప్రతి భారతీయ పౌరుడు పవిత్రంగా దేశభక్తి భావంతో ఈ వందే మాతర గేయాన్ని ఆలపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ మాగులూరు రామయ్య గారు, బీజేపీ పొదిలి మండల ప్రధాన కార్యదర్శి శ్రీ సయ్యద్ ఖాదర్ బాషా గారు, మాజీ బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ సిరూరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీ సోమిశెట్టి శ్రీదేవి గారు, శ్రీమతి ఎస్కే మెహరున్నీసా గారు, బీజేపీ మైనార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్కే రఫీ గారు, శ్రీ నూతక్కి నాగేశ్వరరావు గారు, శ్రీ ఆకుపాటి లక్ష్మణ్ గారు, శ్రీ ఎస్కే భాషా గారు, జనసేన పార్టీ యువ నాయకులు శ్రీ జి భార్గవ నాయుడు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆ ఒక పదము బ్రిటిష్ వారు మన భారతీయులని ఏకం చేయకుండా ఉండటం కోసమని ఆ బలం ఎత్తిన వారి మీద గొంతు మీద బూటు కాలుతోటి నొక్కి చంపేశారు. ఆ గలం ఎత్తితే వాళ్ళు లాఠీ కర్రలతోటి మోది మరి వెంబడించి వీధులలో చంపేశారు. అలాంటి వందే మాతర గీతం ఈ రోజు 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఈ సందర్భంగా అందరము కూడా ఈ జాతీయ గేయాన్ని మనము ఆలపించడానికి, ఈ సంబరం చేయడానికి మా వంతుగా మా భారతదేశంలో వందే మాతరము రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ సంబరాలు అఫీషియల్ గా జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో విద్యాలయాలు, పాఠశాలలు, కార్యాలయాలు, సమూహాలలో ఇలాంటి కార్యక్రమాలు ఒకటి మనకి ఉన్న దేశభక్తిని మనందరినీ ఆ గీతాన్ని ఆలపించేదాని విషయంలో అందరూ కూడా మనం చక్కగా అందరూ అటెన్షన్ తోటి గౌరవంగా వేయాలని ఒక సంపూర్ణత ఇద్దామనే ఉద్దేశంతో అందరూ మనం ఇక్కడ సమూహం అయ్యాము. అందరం ఒకే ఒక పదం ఏంటి అంటే వందే